బ్రేకింగ్ న్యూస్ నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నలుగురు ఆశావాహులు 40,000 మంది ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నందిగామ చైర్పర్సన్ ఎంపికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికల అధికారిగా నందిగామ ఆర్డీఓ కె బాలకృష్ణను నియమించారు. నందిగామ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉండగా గత ఎన్నికల్లో 13 స్థానాలు వైసీపీ గెలిచింది. టీడీపీ 6, జనసేనకు 1 స్థానం దక్కింది. ఎన్నికల ముందు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. దాంతో వైసీపీకి చైర్పర్సన్తో సహా మొత్తం 3 సభ్యులు మాత్రమే మిగిలారు. ప్రస్తుతం 7, 11వ వార్డుల సభ్యుల మరణంతో 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వలస కౌన్సిలర్లతో కలిపి టీడీపీకి 14 మంది సభ్యుల బలం ఉంది. గత ఎన్నికల్లో మున్సిపల్ పీఠాన్ని గెలుచుకున్న వైసీపీ చైర్పర్సన్ స్థానంలో మండవ వరలక్ష్మిని కూర్చోబెట్టారు. ఆమె అకాల మరణం చెందారు. దీంతో ఇన్ఛార్జిగా ఉర్సు లక్ష్మి కొనసాగుతూ ఉన్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకి సంబంధించి ఇటు సర్వత్రా ఉత్కంఠ నిలుపుతోంది. ప్రధానంగా ఎవరెవరి పేర్లు కనిపిస్తున్నాయి శివ? రైట్, ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 3 కార్పొరేషన్లు 7 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా మరికొద్ది సేపట్లోనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. 3 కార్పొరేషన్లకు సంబంధించి డిప్యూటీ మేయర్లు, అలాగే 3 మున్సిపాలిటీ కార్పొరేషన్లకు సంబంధించి చైర్మన్లు, అలాగే 4 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి వైస్ చైర్మన్ల ఎంపిక ప్రారంభం కాబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. తిరుపతి, ఏలూరు, నెల్లూరు 3 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే దాంతోపాటుగా పాలకొండ, నూజివీడు, నందిగామ నియోజకవర్గాల మున్సిపాలిటీలకు సంబంధించి వైస్ చైర్మన్ల ఎంపిక జరగబోతోంది. దాంతోపాటుగా మరొక 3 స్థానాలకు సంబంధించి కూడా చైర్మన్ల ఎంపిక జరుగుతుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించి విప్పుని జారీ చేసిన పరిస్థితి కనిపించింది. ఇక మరొక వైపు అధికార తెలుగుదేశం పార్టీ మాత్రం ఖచ్చితంగా 10 స్థానాలకు సంబంధించి 10 స్థానాలను కూడా కైవసం చేసుకునే దిశగా పావులు కదుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం ఇప్పటివరకు అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఒక తిరుపతి కార్పొరేషన్కి సంబంధించి తప్ప మిగిలిన 9 చోట్ల కూడా అధికార పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే మేయర్లు, డిప్యూటీ మేయర్ ఎన్నిక, అలాగే వైస్ చైర్మన్ ఎన్నిక సంబంధించి కూడా ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం ఏదైతే నందిగామ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద మనం ఉన్నాం, ఈ ఎన్నికకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికారులు ఇప్పటికే విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. మొత్తం 20 మంది కౌన్సిలర్లు ఉన్న ఈ నందిగామకు సంబంధించి 2 చనిపోవడంతో 18 మంది ఉన్నారు. గతంలో 13 కౌన్సిల్ స్థానాలు గెలుచుకున్న వైఎస్ఆర్సీపీ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. కానీ తర్వాత జరిగిన పరిణామాలు, చనిపోయిన పెదప కూడా మళ్ళీ ఉప ఎన్నిక జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపుగా 8 మంది వైఎస్ఆర్సీపీ నుంచి 13 మంది గెలుపొందితే 2 చనిపోవడం జరిగింది. దీంట్లో 11 మంది ఉన్నారు. 11 మందిలో 7 వైఎస్ఆర్సీపీ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వైపు చేరిన పరిస్థితి కనిపించింది. దీంతో పాటుగా నూజివీడుకు సంబంధించి కూడా అత్యంత ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కూడా కనచోంది. మరొక వైపు పాలకొండ, హిందూపురం, అలాగే పిడుగురాళ్ల ఈ నియోజకవర్గాలకు, ఈ మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఎన్నికల ప్రక్రియ జరిగేందుకు అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. సో ముఖ్యంగా చూసుకుంటే హిందూపురానికి సంబంధించి కానీ, లేకపోతే నందిగామకు సంబంధించి కానీ, లేకపోతే నూజివీడుకు సంబంధించి కానీ, పాలకొండ, తిరుపతి, ఏలూరు ఈ కార్పొరేషన్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక నూజివీడు మున్సిపాలిటీకి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీకి కోలుకోలేని దెబ్బ తగిలిన పరిస్థితి కనిపిస్తోంది. మున్సిపల్ చైర్మన్ పదవికి టీడీపీ కైవసం చేసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వీడి టీడీపీలో దాదాపుగా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, అలాగే పలువురు వైసీపీ కౌన్సిలర్లు కూడా టీడీపీలో చేరారు. 21 మార్చిలో జరిగిన ఎన్నికల్లో 32 వార్డులకు సంబంధించి 25 వార్డులని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. అయితే అప్పుడు 7 వార్డు కౌన్సిలర్ని టీడీపీ కైవసం చేసుకున్న వైస్ చైర్మన్ పదవి కాలో అవడంతో ఈరోజు ఎన్నిక జరుగుతుంది. సో 2004 ఎన్నికల్లో వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన సత్యనారాయణ తిరిగి తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి మెజార్టీకి సంబంధించిన స్థానాల్లో కైవసం చేసుకున్న దిశగా
అధికార పార్టీ అయితే విస్తృతమైన ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మొదటి సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్ని కూడా చాలా సీరియస్గా అధికార పార్టీ తీసుకుంది. ఎందుకంటే తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన మూడు పార్టీలు కూడా మమ్మురంగా పూర్తి స్థాయిలో కూడా దృష్టి కేంద్రీకరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్లకు సంబంధించి డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగబోతూ ఉంది. దాంతోపాటుగా నందిగామ, హిందూపురం, పాలకొండకు సంబంధించి కూడా చైర్పర్సన్ల ఎన్నిక, బుచ్చిరెడ్డిపాలెం, నూజివీడు, తుని, పిడుగురాళ్లకు సంబంధించి కూడా వైస్ చైర్మన్ల ఎంపిక. అంటే 4 మున్సిపాలిటీలకు సంబంధించి వైస్ చైర్మన్లు, 3 కార్పొరేషన్లకు సంబంధించి డిప్యూటీ మేయర్లు, మరొక 3 కార్పొరేషన్లకు సంబంధించిన 3 మున్సిపాలిటీలకు సంబంధించి చైర్మన్లు. సో మొత్తం ఈ ప్రక్రియ అంతా కొనసాగుతూ ఉంది. ప్రస్తుతానికి అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించి కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ఇప్పటికే అధికార పార్టీ ప్రలోభాలకు గురి చేసి తమ పార్టీకి సంబంధించిన నేతల్ని ప్రలోభాలకు గురి చేస్తున్నారని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు నిన్న ఎన్నికల కమిషనర్ కూడా కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. మరొకవైపు తాము ఎక్కడా కూడా ఎవరిని ప్రలోభాలు పెట్టడం కానీ లేకపోతే మిగిలిన వాటిని చేసే ప్రయత్నం చేయలేదు. కానీ కావాలనే వైఎస్ఆర్సీపీ బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంది. ఖచ్చితంగా ఏదైతే ఎన్నికలు జరిగిన తర్వాత, అంటే సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పలువురు నేతలు, ఆ పార్టీకి సంబంధించిన నేతల తీరు కానీ అధినేత తీరు కానీ నచ్చక స్వచ్ఛందంగా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. సో తద్వారా తాము ఎవరిని ప్రలోభాలకు కానీ బలవంతంగా పెట్టకుండా స్వచ్ఛందంగా వచ్చారు. సో ఈరోజు జరుగుతున్న చైర్పర్సన్ ఎంపిక సంబంధించి కానీ, డిప్యూటీ మేయర్లకు సంబంధించి కానీ, అలాగే వైస్ చైర్మన్లకు సంబంధించి కూడా ఖచ్చితంగా మెజార్టీ స్థానాలని కైవసం చేసుకుంటామని చెప్పి కూడా టీడీపీ ధీమా వ్యక్తం చేస్తూ ఉంది. మరొక వైపు ఈరోజు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి కూడా చాలా నియోజకవర్గాలకు సంబంధించి కూడా అనుకున్న స్థాయిలో కూడా వైఎస్ఆర్సీపీకి చాలా చోట్ల మెజార్టీ లేని పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉదాహరణకి మనం నందిగామ మున్సిపాలిటీని కనుక తీసుకున్నట్లయితే కనుక మొత్తం 20 మందికి 2 చనిపోవడంతో 18 మంది ఉన్నారు. 18 మందికి సంబంధించి మెజార్టీ కావాలంటే 10 మంది అవసరం. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి మాత్రం 4 ఉన్నారు. అదనంగా తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే ఓటు ఉంటుంది, అలాగే ఎంపీ ఓటు, 2 ఓట్లు కూడా అదనంగా ఉంటున్న పరిస్థితి కనిపించింది. కానీ వీటన్నిటితో సంబంధం లేకుండా కూడా స్పష్టమైన ఆధిక్యతను తెలుగుదేశం పార్టీతో కొనసాగుతుంది. సో ఎన్నిక ప్రక్రియ అయితే లాంఛనంగానే కొనసాగబోతోంది. నందిగామకు సంబంధించి, నూజివీడుకి సంబంధించి కూడా వైస్ చైర్మన్ ఎంపీకి సంబంధించి కూడా అధికార పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రసన్న. థ్యాంక్ యూ శివ.